సర్వాంగనాసనం. ఈ సర్వాంగన ఆసనం వేసే ముందు కొంచెం బాడీ కొంచెం వంగాలి, వామప్ అవ్వాలి. ఈ భాగంలో వామప్ అవ్వాలి. అది చేస్తున్న ఒక 3 minutes 4 minutes చేస్తారు. అది ఇది చేయాలన్నమాట. ఇది చేయాలి. ఇలా కొంచెంసేపు ఉండొచ్చు, చాలా మంచిది. ఉంటే థైరాయిడ్ ప్రాబ్లం రావు. జై శ్రీరామ్. అంటే ఫ్రెండ్స్, ఇందాక నేను నిగ్రహ శక్తి గురించి అది చెప్పాను. శీర్షాసనం కానీ వాస్తవంగా ఏ ఆసనాలకైనా ఏ పని చేసినా నిగ్రహ శక్తి అనేది చాలా ఇంపార్టెంట్. అది ఉంటేనే మనకి మంచి బాడీలో మంచి ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేసి చూడండి, సక్సెస్ చేయొచ్చు, దాంతో కొన్ని మనలో ఒక రకమైనటువంటి తేజాలు కలుగుతాయి అని కొనాలి. అయితే అవి పిల్లలకి అనేటప్పుడు మాత్రమే దాన్ని ఇచ్చేయాలి. వేరేగా అన్య స్త్రీలతో సంపర్కం చేసేటప్పుడు అది పనికిరాదు. అది బాడీ పాడైపోతుంది ఖచ్చితంగా. దాన్ని వేరే టాపిక్ అది. ఓకే, అయితే నిగ్రహ శక్తి కలిగి ఉంటేనే ఇలాంటివి చేయగలుగుతాం. ఖచ్చితంగా ఇందులో ఇలా చేసుకుంటూ పోగా మళ్ళీ మన మంచి శక్తులు వస్తాయి.
అప్పుడు మనం పెళ్లి చేసుకున్న ఖచ్చితంగా మంచి పిల్లలు పడతారు, ఎనర్జెటిక్ పిల్లలు పడతారు. వేరే తప్పులు చేస్తే పిల్లలు సరిగ్గా పుట్టరు. ఇలా చేయటం వల్ల ఏంటంటే ఆరోగ్యకరమైన బిడ్డలు పుడతారు, మంచి జ్ఞానవంతులను పుడతారు, సమాజానికి అపకారం చేయకుండా ఇతరులకి అపకారం చేయకుండా మంచి జ్ఞానవంతులు ఉపయోగపడతారు సమాజానికి కానీ దేశానికి కానీ. ఇట్లా ఓకే మై ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి, ఇలా చేయటం వల్ల అధికమైన, చాలా చెప్పాను పాస్ట్ వీడియోస్లో, కొందరికి అధికమైన స్ఖలనం అయిపోతుంటుంది. ఇవన్నీ కూడా నివారించబడతాయి. ఈ యోగా ఎప్పుడైతే ఇవన్నీ చేస్తామో, ఈ ఆసనాలు చాలా డిఫరెంట్ ఆసనాలు, ఇవన్నీ కూడా మస్తగర్భాసనం కానివ్వండి, వృశ్చికాసనం కానివ్వండి, శీర్ష, ఇలాంటి ఆసనాలు ఏవైనా సరే, ఇందులో బాగా కరెక్ట్గా ఒక 5 మినిట్స్ చేసుకుంటూ వెళ్తే ఒక మంచి గ్రిప్ దొరుకుతుంది. ఆ గ్రిప్ ఎప్పుడైతే దొరుకుతుందో నీ బాడీ కొన్ని విషయాలు లాక్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అధికమైన స్ఖలనం జరగటం కానీ, పిచ్చి ఆలోచనలు కానీ, ఇవన్నీ కూడా వాటి నిజంగా దాని దగ్గరికి వెళ్ళడం అవుతుంది. దాంట్లో విరక్తి వైరాగ్యం చూపిస్తుంది. దట్ ఈజ్ యోగా. అది కూడా అందరికీ సాధ్యం కాదు. అది దైవాన్ని నమ్ముకొని కరెక్ట్గా చేస్తే మటుకు మంచి ఎనర్జీ ఎవరైనా ఉండొచ్చు. సమస్త ప్రాణికి మంగళం కలుగాక. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. హరే కృష్ణ.